నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, నా హితచింతకులు, నాతో కలిసి పనిచేసిన పెద్దలు చిన్నలు అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా యొక్క ప్లాటినం జూబ్లీ బర్త్డే ఉన్నది, అంటే 70 సంవత్సరాలు పూర్తవుతున్నది 20 ఏప్రిల్ 2024 నాడు. కాబట్టి దీన్నే మీరు ఆహ్వానంగా స్వీకరించి ఆ ఫంక్షన్కు మీరు వచ్చి నన్ను ఆశీర్వదించాలని మీతో సవినయంగా మనవి చేస్తున్నాను. పోతు రాజారాం గారి జీవన వృత్తాంతం. పుణ్య దంపతులు పోతు రాజుబాయి గంగారాం గార్లకు పోతు రాజారాం గారు 1949 ఏప్రిల్ 20వ తేదీన తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలోని ఏర్గట్ల గ్రామంలో జన్మించారు. రాజారాం గారికి ఒక తమ్ముడు, స్వర్గీయులు. 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. తల్లి బీడీలు చుట్టేది. తండ్రి ముంబైలోని సెంచరీ మిల్లో పనిచేసేవారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు రాజారాం గారికి విజ్ఞానం, ధైర్యానికి తోడు తను చిన్నప్పుడు అమితంగా కొల్చే స్వయంభు శ్రీరాముని ఆశీర్వచనాలు వారికి ఎప్పుడూ శ్రీరామ రక్షగా నిలుస్తాయి. చిన్నప్పుడు పాఠశాలలో చేరిన మొదటి రోజు నుండే తోటివారితో పాటు సీనియర్ వారిని కూడా అధిగమించి నాయకత్వపు మాటలు, నిర్ణయాలు చేసి అందర్నీ తన ఆధీనంలోకి తీసుకునేవారు. చదువులో కూడా ఎప్పుడూ మెరిట్ ఉత్తీర్ణత సాధించేవారు. తండ్రి ముంబైలోని సెంచురీ మిల్లో పనిచేస్తూ రాజారాం గారి చిన్నతనంలోనే తల్లిదండ్రులు తమ నివాసం ముంబై నగరానికి మార్చారు. కాని మెరిట్ విద్యార్థి కావటం వల్ల ఉపాధ్యాయులు వినతి మేరకు చదువులో రాణిస్తున్న రాజారాం గారు స్వగ్రామం ఏర్గట్లలోనే నాన్నమ్మతో కలిసి ఉండిపోవాల్సి వచ్చింది. 1959వ సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్నప్పుడే పాఠశాల యూనియన్ ఎన్నికల్లో సీనియర్ వారిపై విజయం సాధించి తను మొదటిసారిగా ప్రెసిడెంట్ బాధ్యతలను స్వీకరించారు. అప్పటికే 5వ తరగతి వరకే ఉన్న పాఠశాలలో తనతో పాటు ప్రతి ఏడు ఒక్కో తరగతి పెంచుతూ మొత్తం 11వ తరగతి హెచ్ఎస్సి స్థాయి పెద్ద పాఠశాలగా అవతరించడంలో కీలక పాత్ర పోషించారు. 1966-67వ సంవత్సరంలో హెచ్ఎస్సిలో ఉత్తీర్ణత సాధించి పై చదువులకు హైదరాబాద్ వెళ్లారు. 1969వ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం ఉధృతమైనప్పుడు రాజారాం గారు నిజాం కళాశాలలో చదువుకునేవారు. ఉధృతమైన ఉద్యమంలో రాజారాం గారు ఉన్నత స్థానపు నాయకుల దృష్టికి చేరుకునే సరైన సమయంలో హైదరాబాద్తో పాటు మొత్తం తెలంగాణ ప్రాంతమంతా చదువులు, వ్యాపారాలు మూతబడి భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ తనలోని నాయకత్వపు పటిమ మన తెలంగాణ ప్రజల స్వతంత్రం కోసమని ఉద్యమంలో చురుగ్గా పాల్గొని పోలీసు లాఠీ దెబ్బలకు ధైర్యంగా ఎదురు వెళ్లి జైలు, ఉస్మానియా ఆస్పత్రి మెట్లు కూడా ఎక్కారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రాజారాం గారిని చూసి తట్టుకోలేని వారి తల్లిదండ్రులు రాజారాం గారికి నచ్చచెప్పి ముంబైకి తీసుకుని వచ్చారు. అటు తర్వాత క్రమంగా వారు ముంబైలోనే ఉన్నత చదువులు చదివారు. ముంబైలోని కీర్తి కళాశాలలో ఇంటర్, బీఎస్సీ డిగ్రీ చదివారు. 1973వ సంవత్సరంలో చర్చ్ గేట్లోని లా కాలేజ్లో న్యాయ విద్య మొదటి సంవత్సరం అభ్యసిస్తూ ఉండగా సెంట్రల్ రైల్వే ములుంద్ గూడ్స్ విభాగంలో
ఆఫీసర్గా ఉద్యోగం సాధించారు. తన బాధ్యతను సక్రమంగా నిర్వహించేవారు. ఎలాంటి అవకతవకలు చేయని, ఇతరులకు అవకాశమివ్వని, బాధ్యతా రాహిత్యం తెలియని, ఎన్నడూ సెలవ పెట్టని ఉద్యోగిగా విశిష్ట గుర్తింపు పొంది రైల్వే వారి నుండి ఎన్నో ఉత్తమ ఆఫీసర్ పురస్కారాలు పొందారు. అందుకు గుర్తింపుగా సెంట్రల్ రైల్వే వారు డివిజనల్ రైల్వే మేనేజర్ పురస్కారం 2 సార్లు, చీఫ్ కమర్షియల్ మేనేజర్ పురస్కారం 1 సారి ఇచ్చి సత్కరించారు. నేషనల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ద్వారా ఉన్నతాధికారులను సంప్రదించి సౌకర్యాలు, న్యాయమైన సేవలు అందించడానికి కృషి చేసేవారు. రాజారాం గారి ఆధ్వర్యంలోనే ముంబై నుండి స్వగ్రామాలకు వచ్చి వెళ్లే తెలుగువారి సౌకర్యార్థం రిజర్వేషన్ విధానం ప్రారంభించేలా చేశారు. అప్పటి సీనియర్ డిప్యూటీ రైల్వే మేనేజర్ శ్రీ కెవై రానాడే గారిని ఓ పద్మశాలి సేవా సంఘం తరపున ఘనంగా సన్మానం జరిపి వారి విశ్వాసాన్ని పొందారు. తద్వారా మన్మాడ్ నుండి నిజామాబాద్ వరకు అజంతా ఎక్స్ప్రెస్లో 1 బర్త్ బోగి మరియు పంచవటి ఎక్స్ప్రెస్లో 2 బర్త్ బోగీలు మరియు 1 సిట్టింగ్ బోగీ కలిపి మొత్తం 4 బోగీలకు రిజర్వేషన్ సౌకర్యం ప్రారంభం చేయించారు. అవార్డ్స్. ఛత్రపతి శివాజీ మహారాజ్ అచీవ్మెంట్ అవార్డ్ బై పీపుల్స్ ఆర్ట్ సెంటర్ ముంబై 2019 with the Honorable Governor of Maharashtra Shri Vidyasagar Rao in Mumbai. సాహిత్య సామాజిక విశిష్ట సేవా రత్న పురస్కార్ 2023 by కవన కిరణాలు at రవీంద్ర భారతి, హైదరాబాద్ on 20th April 2023 with Shri Arvind Sawant, MP, Maharashtra. Felicitations to famous poet and renowned lyricist Shri Ande Shri in 2023 at Ravindra Natya Mandir, Mumbai. Shri Sada Sarvankar MLA, Mumbai is also present. Leadership and Welfare Services. Shri Potu Rajaram and Srimati Annapurna at Shri Venkateshwara Balaji Mandir, Fanaswadi, Mumbai on Saturday, 20th April 2024. Annual Day celebration of Vivek Bal Mandir, Vivek Grandhalaya on 6th April 2024. Ugadi celebrations at Om Padmasali Seva Sangam on 9th April 2024. On the occasion of Ugadi Sambaralu by the Mumbai Andhra Mahasabha and Ginkana on 6th April 2024. Yet Mahila Dinotsavam by Mumbaiya Prantiya Padmashali Sangam, Mumbai in March 2024. Felicitations on Shri Markandeshwara Jayanti on 12th February 2024. Felicitations to Shri Pocharam Srinivasa Reddy, the then Agricultural Minister, Telangana. At the inauguration and book release function of Lokula Kekalu, written by famous poet Shri Jakkani Gangadhar in Mumbai. Donation of sound system and electric bell to his early age studied JP High School, Yergatla in January 2024. With Mumbai Prantiya Padmashali Sangam, Mumbai Executive Committee. Free Cancer Detection Camp organized by Om Padmashali Seva Sangam, Mumbai in association with Indian Cancer Society on 10th October 2023 in Mumbai. Om Padmashali Committee members with Dr. H.S. Pale, renowned gynecologist, Dr. Raghu S. Tota, Professor, Tata Memorial Hospital, Mumbai, Shri Katkam Vijayalakshmi, Srimati Sarada Papan at Free Cancer Detection Camp on 29th October 2023. 10th Season Cricket League 2024 organized by Arathi Krida Mandal, Worli, Mumbai on 14th April 2024. Shri Vivek Bhasin, Director, BARC. Souvenir release function of Viveka Grandhalaya
on 6th April 2024 at PL Deshpande Hall, Mumbai. ఎల్పిహెచ్ఎస్ ఎర్రగట్ల పాఠశాల పూర్వ విద్యార్థి అయినటువంటి పోతు రాజారాం గారు 75వ జన్మదినం జరుపుకోవడం అనేది మాకు చాలా సంతోషదాయకం. మా తరపున, మా పాఠశాల సిబ్బంది అందరి తరపున, ఉపాధ్యాయులందరి తరపున కూడా వారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. వారు ఇక్కడ 1955-56లో మొదటి సంవత్సరం నుంచి 66-67వ సంవత్సరం హెచ్ఎస్సి వరకు కూడా ఈ పాఠశాలలో చదువుకొని పుట్టిన ఊరి మీద మక్కువతోటి, అదేవిధంగా చదువుకున్నటువంటి పాఠశాల మీద మక్కువతోటి సారు చాలా పిల్లల అభివృద్ధికి, అదేవిధంగా పాఠశాల అభివృద్ధికి కూడా ఎంతో మక్కువతోటి ఎన్నో డొనేషన్ చేయడం జరిగింది. అడిగిందే తరువుగా కూడా గత 10-15 సంవత్సరాల నుంచి కూడా పాఠశాలకు ఏ ఉపాధ్యాయుడు కానీ, ఏ ప్రధాన ఉపాధ్యాయుడు కానీ పిల్లలకి అవసరమైనటువంటి అనేక సౌకర్యాలను కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా పాఠశాల భవిష్యత్తుకి ఎన్ని రోజులకు కూడా ఉపయోగపడే విధంగా అందరూ పూర్వ విద్యార్థులతోటి సారు చొరవ తీసుకొని 3 లక్షల రూపాయల నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిధిని ప్రతి సంవత్సరం కూడా పాఠశాలలో మంచిగా చదివిన క్లాసులో మంచి ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకి ఒక గిఫ్ట్ రూపంగా, మోటివేషన్ రూపంగా అందించే విధంగా, వడ్డీ అందించే విధంగా కూడా ఏర్పాటు చేసి ఒక శాశ్వత నిధిని ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందదాయకం. ఇలాంటి పోతు రాజారాం గారి వ్యక్తులు ఈ రోజుల్లో ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు. వాళ్ళకి పాఠశాల పట్ల కానీ, విద్య పట్ల కానీ, గ్రామం పట్ల కానీ చాలా మక్కువ ఉంది. ఎప్పుడు వచ్చినా కానీ పాఠశాల సందర్శించి పాఠశాల ఏమైనా కనీస సౌకర్యాలు, అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు ఏమైనా కావాలంటే అడగండి అని చెప్పి ఇస్తానని 3 నెలల క్రితం కూడా సారు అడిగి ఇమీడియట్గా 30,000 రూపాయలు ఇచ్చి పాఠశాలకు కావాల్సినటువంటి ఎలక్ట్రిక్ బిల్లు, అదేవిధంగా ఈ యొక్క సౌండ్ సిస్టమ్ని కూడా డొనేట్ చేయడం జరిగింది. వారు ఈ విధంగానే ఇంకా 4 కాలాల పాటు ఆయురారోగ్యాలతోటి సంతోషంగా ఉండి ఇట్లాంటి విద్యార్థులకి ఆదర్శంగా ఉండి వాళ్ళందరికీ కూడా సేవ చేస్తారని వాళ్ళకి మనస్ఫూర్తిగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నేను మన వాళ్ళకు ఒక్కటే చెప్తున్నా, ఎందుకంటే నాది ఇక్కడ బాంబేలో 1970లో నేను బాంబేకి వచ్చాను. అంటే కనీసం 50 సంవత్సరాలే. 50 సంవత్సరాల నుంచి నేను చూసేది ఏంటంటే మన వాళ్ళు ఆర్థికంగా కోటీశ్వరులైంది, కానీ వాళ్ళలో భయం అనేది ఇంకా ఉన్నది. ఆ భయం అనేది పోతలేదు. ఎందుకో నాకు అర్థం కాదు. మళ్ళీ మన వాళ్ళు మహారాష్ట్రీయులు మనకు చాలా ప్రేమ చేస్తారు. ఇప్పుడు సచిన్ బాబు అహిర్ అసుంటోళ్ళు, ఇప్పుడు మహమ్మద్ గారు అసుంటోళ్ళు, ఎంతోమంది మనను దగ్గర తీసుకుంటారు, మనకు టికెట్స్ ఇస్తారు, మీరు ఎలక్షన్లో పాల్గొనండి. కానీ మనలో కూడా ఐకమత్యం అనేది కొంచెం లోపించుకున్నది. తర్వాత కొంచెం భయం అనేది అదొకటి ఉన్నది. తర్వాత గెలుస్తామో ఓడిపోదామో, సపరేట్గా చదువుకొని ఏదో బిఏనో బిఎస్ఓ ఇంజనీరో చదువుకొని సపరేట్ ఉద్యోగం చేసుకుంటే మనకు 50,000 లక్ష రూపాయలు నెలకు వస్తుంది కదా అనే దాంట్లో ఉన్నారు. కాబట్టి ఇప్పటి తరాలకు నేను ఇప్పటి ఏంటంటే, కాబట్టి మన నెక్స్ట్ జనరేషన్కు నేను ఇచ్చే సలహా ఏంటంటే వాళ్ళు ఈ ఐఏఎస్ ఐపీఎస్కు చేయాలి. నెక్స్ట్ జనరేషన్కు నా యొక్క విన్నపం ఏంటంటే, ఫస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ మీకు ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి అపేర్ కాదు. తర్వాత పొలిటికల్ లెవెల్ రాని మీరు ఎంత ఐఏఎస్ ఐపీఎస్లు అయినా, కమిషనర్ ఆఫ్ పోలీస్ అయినా, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళు పొలిటికల్ లీడరే. ఆ పొలిటికల్ లీడర్ నచ్చలేమో నేను తీసుకుపోయి గోదావరి వాడేస్తాను కదా. సో కాబట్టి మనము ఆ లెవెల్కు పోవాలని నా యొక్క మన పిల్లలకు, మన విద్యార్థులకు, మన పెద్దవాళ్ళకు నా యొక్క సలహా సూచన. Coming to the today's program, it is a great pleasure for me to wish my dear friend Mr. Rajaram
a happy 75th birthday. I am elated and privileged to pay my love and namaskars to your entire family, respected guests, friends, and all who joined you on this auspicious occasion to celebrate your 75th milestone birthday. As you know, 75th birthday is a significant landmark in any human life. My entire family joins me to wish you this birthday, and our hearty prayers to Almighty God to bless you with good health and enthusiasm to celebrate 80th, 90th, and even 100th birthday in the company of your entire family and well-wishers. Dear Raja Ram, looking back, you are so much to be thankful for being my classmate, friend for 12 long years, growing up happily together at our native place, Yergatla, facing a lot of challenging activities. In the course of time, eventually bringing name and fame to our respective parents, school, and our village, ultimately doing good in academics too by passing HSC board examination in first division in 1966-67 in the first batch of our upgraded school. I thankfully remember then Bombay Padmashali Sangam, who had extended very valuable financial help for noble cause of upgradation of our school from 6th class to 11th class to enable our students to successfully complete school education at home school. Mr. Rajaram, I feel happy to recall your gradual progress till date and even now active to serve your near and dear community and others as a whole. Of course, your services to and efforts to suitably are recognized with various honors and awards at local and national level. Jai Hind. With warm regards, yours sincerely, Honorary Flight Lieutenant Aknur Brahmai.